ఇవాళ మనతో ఎస్కే బాజీ గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ నాయకులు. అలాగే కుంపట్ల గోపాల్ గారు జనసేన ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో సయ్యద్ రఫీ గారు టీడీపీ నాయకులు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా బాజీ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం నేను కాంగ్రెస్లో చేరాను, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం అంటూ షర్మిల గారు నిన్న వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన అనంతరం చేసినటువంటి కామెంట్స్, కాంగ్రెస్లో చేరుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఈ మధ్యలో ఈ పీసీసీ బాధ్యతలు చేపడుతున్నారు. సో మొత్తం మీద కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల ఎంత ప్లస్ అవ్వబోతున్నారు అనేది ఒక అంశం అయితే, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తానంటే రాహుల్ గాంధీని పీఎంని చేసేందుకా, లేదంటే మరొకసారి రాజన్న రాజ్యం ఏమన్నా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో? మీకేమైనా అసలు స్కోప్ ఉందంటారా రేపు రాబోతున్న ఎన్నికల్లో? ఖచ్చితంగా అండి. షర్మిల గారి రాక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఉత్సాహాన్ని, కాంగ్రెస్ శ్రేణులలో ఒక మంచి ఊపుని ఇచ్చిందనటంలో ఇటు సందేహం లేదు. మరికొద్ది గంటల్లోనే మరి షర్మిల గారు విజయవాడలో మరి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇంతకుముందు గతంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ మహామహులు, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ని వీడి వేరే పార్టీల్లో చేరి అక్కడ మరి అసంతృప్తి గురై బయటకు వచ్చిన మరి ఎందరో సీనియర్ నేతలు అందరూ కూడా షర్మిల గారితో జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిభావంతంగా తన రిజల్ట్స్ చూపించబోతుంది. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫార్మేషన్లో కూడా కీలకమైన పాత్రని కాంగ్రెస్ పార్టీ వహించబోతుంది అనడంలో ఎట్టి సందేహం లేదండి. అంటే అవునన్నా కాదన్నా కొంత షర్మిల గారు రాకతో మంచి మోటివేషన్ కాంగ్రెస్లో కనిపిస్తుంది, కొంతమంది నాయకులు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేటువంటి చర్చలు కూడా లేకపోలేదు. కానీ ఓవైపు వైసీపీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా బలమైన పార్టీ. మరోవైపు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నారు. జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ద్విముఖ పోటీనే ఉంటుంది. త్రిముఖ పోటీ అనే దానికి చాలా అవకాశాలు తక్కువ. ప్రత్యర్థి ఎవరు, ప్రధాన ప్రత్యర్థి ఎవరు, అధికార పార్టీలో ఉంది ఎవరు, ఈ రెండింటి ఎక్కువ ఉంటుంది కదా. ఇక మీకు స్కోప్ ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ లో ప్రజలు నిర్ణయిస్తారండి. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఇప్పటికీ కూడా మరి ఎంతో అభిమానం ఉంది. ప్రజల్లో అట్టడుగు వర్గాల్లో మరి హస్తం గుర్తన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. అందులో ఇప్పుడున్న మరి జగన్ గారి ప్రభుత్వం ఎన్నో మరి అవకతవకలకి పరిపాలన సాగుతుంది. ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ గ్యాప్ ని ఎన్కాష్ చేసుకుంటుంది అనుకోవడంలో సందేహం లేదు. మీరే చూస్తారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రిమార్కబుల్ రిజల్ట్స్ తోటి ముందుకు రాబోతుంది. రెండవ ముఖ్యమైన పార్టీగా అవతరించబోతుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే కనీసం మేము తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి కాంగ్రెస్కి ఒక అవకాశం దొరికింది. మరి ఆంధ్రాలో ఏం చెప్పుకోబోతున్నారు? మీ ప్రధానంగా మీ వాదన ఏముండబోతుంది రేపు ఎన్నికల సమయంలో? మీ ఎజెండా ఏముంటుంది అసలు? ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం కానీ, గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు కానీ ప్రజల ఆకాంక్షల్ని, అభీష్టాలని తీర్చడంలో పూర్తిగా మరి విఫలమయ్యాయి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకొని గెలిపించారు. అయితే ఆయన మరి ప్రజల యొక్క అభీష్టాలని, ఆశల్ని మరి పూర్తిగా ఆయన అందించలేకపోయారు. ప్రజల్లో మాత్రం తీవ్రమైన పరిపాలన పట్ల అసంతృప్తి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉంది. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ మంచి పరిపాలన అందిస్తుంది. పేదలు, అట్టడుగు వర్గాలకి మరి ఎంతో మేలైన పరిపాలన అందించి సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారండి. అంటే నిన్న మొన్నటి వరకు మరి తెలంగాణలో రాజకీయాలు చేస్తా అన్నారు షర్మిల గారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏపీలో నేను రాజకీయాలు చేస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఖచ్చితంగా తప్పేమీ ఉందండి, దాంట్లో తప్పేమీ లేదు. తెలంగాణలో ఆవిడ మెట్టింటి బిడ్డగా తెలంగాణలో ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ పుట్టిన రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఆవిడకి మరి బాధ్యతలను అప్పచెప్పారండి. మరి అది ఖచ్చితంగా తప్పేమీ లేదు, దాంట్లో తప్పని అనుకుంటామండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రభావవంతంగా ఆవిడ తన యొక్క బాధ్యతలు నిర్వర్తించి మంచి నాయకత్వ పటిమతోటి పార్టీని బలోపేతం చేస్తారనడంలో ఎట్టి సందేహం లేదు. అందరూ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఆవిడ రాక పట్ల. చాలా మంది కూడా సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని, కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారండి. ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా. ఓకే. మరి అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఎంతో మరి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ రెండు చేతులతో నడిపారు ఆయన. ఇవాళ ఆ పరిస్థితి లేదు.
మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయింది, 5 ఏళ్ళు అధికారం ఇచ్చినా. అట్లాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మరి ఈ అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా ఈ రాష్ట్రంలో లేదు. పూర్తిగా అప్పుల పాలై రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తన విధానాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే శరణ్యం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రిజల్ట్ ని ప్రజలు ఖచ్చితంగా తమ ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. ఓకే, ఒకసారి నేను గోపాల్ గారితో మాట్లాడతాను. గోపాల్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. అంటే బాజీ గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ టీడీపీ జనసేనను చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూశారు కదా, సో మాకు స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి, ఇటు టీడీపీ జనసేన గతంలో ప్రజలకు చెప్పింది చేయలేదు, ఇప్పుడు వైసీపీ కూడా చేయలేదు కాబట్టి మాకు స్కోప్ ఉంది అంటున్నారు. మీరేమంటారు? అండ్ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే నేను కృషి చేస్తాను అంటున్నారు. ఈ ఆశయ సాధన ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి నందు గారు, అలాగే ప్యానెల్లో సభ్యులు రఫీ గారికి, అలాగే బీఆర్కి ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. ఈ రోజు వైఎస్ఆర్ షర్మిల గారు ప్లీజ్ గోపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. వైఎస్ షర్మిల గారు రాకేది ఉందో దాన్ని అన్ని రాజకీయ పార్టీలు అలాగే జనసేన పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. కానీ ఒకటి, షర్మిల గారు స్టార్ క్యాంపెయినింగ్గా కాంగ్రెస్కి, అంటే పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలు మర్చిపోయినటువంటి పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా షర్మిల గారు ఉపయోగపడడం అనేది వాస్తవం, ఉపయోగపడతారు కూడా, అందులో అనుమానం లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా అలాగే షర్మిల గారికి కూడా ఎంతో కొంత ఒక గుర్తింపు ఉండడం రాజకీయంగా. గతంలో అతను అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆవిడ పాదయాత్రలు చేయడం, ఇతర అంశాల్లో ఆవిడకి కూడా ఒక గుర్తింపు ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఒక స్టార్ క్యాంపెయినర్గా షర్మిల గారు ఉపయోగపడతారండి. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరువురు కూడా తెలుగుదేశం జనసేన పార్టీని విమర్శించే పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక అంశాల్లో ఈ రాష్ట్రానికి హామీలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అది ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి, అంటే ప్రజలు ఏ శాతంలో వ్యతిరేకతలో ఉన్నారంటే 80 నుంచి 85% ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నది వాస్తవం. రిపోర్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం మనం. 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలు మొగ్గు చూపే పరిస్థితి అయితే లేదు. అలాగే ఇకపోతే కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రం పరిస్థితి కనీసం ఒక రాజధాని లేనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ చేసుకుంటారన్నదే చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం, ఈ రాష్ట్రం ఈ విధంగా విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం, ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా దిగజారిపోవడానికి కారణమైనటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తలుపులు మూసేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు బీజేపీ లేకపోతే ఇతర పార్టీలు సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు సపోర్ట్ చేశారంటే అనేక అంశాలతో కూడినటువంటి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కానీ ఇతర అంశాలు కానీ, ప్రత్యేక నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఇలాగ అనేక అంశాల మీద హామీలతో పాటు చెప్పడం జరిగి కన్విన్స్ చేయడంతో కొంత బీజేపీ కూడా ఆ రోజు ఒప్పుకుని ఉండొచ్చు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఒప్పుకుందని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఫీ గారు మాట్లాడచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇస్తా అన్నటువంటి హామీలు ఏమున్నాయో ఆ హామీని ఆ రోజు నమ్మి అందరూ ఒప్పుకోవడం జరిగింది. కానీ అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఇటువంటి ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ గాయం ఇంకా ప్రజల్లో మానలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి, నిజంగా అద్భుతమైన రాజధాని వచ్చి, అద్భుతమైన పరిశ్రమలు వచ్చి, అద్భుతమైన ఉపాధి కలిసి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోదురు అది. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయాక ఈ రోజుకి వలస రాగలేదు. ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వలస రాగలేదు. ఈ రోజు వరకు నీ రాజధాని ఏది అని అడిగితే ఈ రోజు ఉన్నటువంటి ప్యానెల్లో సభ్యులు కానీ మనం కానీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈరోజు ఇంకా ప్రజలు ఆ గాయం నుంచి మానలేదు, ఆ గాయాన్ని మర్చిపోలేదు. ప్రజలు కాంగ్రెస్ చేసిన ద్రోహం కాంగ్రెస్ పార్టీకి
డెఫినెట్గా 2024లోనే కూడా వెంటాడుతుందని నా భావన అండి. ఓకే. ఒక స్టార్ క్యాంపెయిన్గా మాత్రం షర్మిల గారు మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే పదుల సంఖ్యలో ఇప్పుడు మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా లేకపోతే అభ్యర్థులు నిలబడినా పదుల సంఖ్యలో వచ్చేది కనీసం వందల సంఖ్యలో ఈరోజు అక్కడికి జనం వచ్చే పరిస్థితి, వినే పరిస్థితి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయిన్గా ఖచ్చితంగా షర్మిల గారు ఉపయోగపడతారు. కానీ షర్మిల గారు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఏ విధంగా ఆవిడ తిరుగుబాటు చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, హత్యలు, కనీసం అభివృద్ధి కానిటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు కూడా తన కుటుంబం రక్త సంబంధం చూసుకోకుండా విమర్శలు చేస్తారా లేదా అన్నది కూడా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే మనం విమర్శించామనుకోండి, పవన్ కళ్యాణ్ గారు విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారు విమర్శించినా, పురంధేశ్వరి గారు విమర్శించినా, లేకపోతే ఇతర సభ్యులు ఎవరు విమర్శించినా అది వేరేగా చూస్తారు. కానీ కుటుంబ సభ్యులే ఈరోజు ముందుకు వచ్చి విమర్శిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో విపరీతమైన చర్చ అయితే తెరలెగుతుంది. అది ఒక విధంగా మంచిదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఓకే, రైట్. బాజీ గారు మీరేమైనా రెస్పాండ్ అవుతారా 2 మాటలు? ఇప్పుడు వారి పేరేంటో వారు చెప్పింది గోపాల్ గారు కరెక్ట్ కాదు, నేను ఏకీభవించాను దాంతో. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి ఇవాళకి 10 ఏళ్ళు అవుతుందండి. మరి జనసేన పార్టీ అంటగాగుతున్న బీజేపీ ఆ రోజు రాష్ట్రం విడిపోవడానికి సపోర్ట్ చేసింది. ఆ బీజేపీ మరి కేంద్రంలో అధికారం 2 సార్లు అధికారంలో ఉన్నా కానీ మరి ప్రత్యేక హోదా కావాలని ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నా కానీ ఆ బీజేపీ పార్టీ ఏం చేసిందండి? బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది. కొన్ని ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరమైన నిధులు ఇవ్వలేకపోయింది. అట్లాగే గత ఎలక్షన్స్ లో మరి బీజేపీతో అంటగాగిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమేమి ఈ రాష్ట్రానికి కావాలి, ఏమేమి నిధులు కావాలి, ఏ రకమైన అభివృద్ధి చేస్తే ఏ రకమైన కేంద్ర సహకారం కావాలి, ఇవి కూడా పొందలేకపోయారండి. మీరు ఈ 2 పార్టీలు బాధ్యత లేదా అండి? రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెస్ నే దోషం చేయడం అనేది ఎంతవరకు సబబు? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో మరి 2 ప్రభుత్వాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు 5 ఏళ్లు. ఆయన రాజధానిని పరిపూర్ణంగా మరి ఏర్పాటు చేయలేకపోయారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడుతూ ఆయన కూడా రాజధాని అనేది ఒక అడ్రస్ లేకుండా చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ని బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆనాటి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవటం జరిగింది. అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు దాన్నే దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పరిస్థితి అయితే లేదు. జనం అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి పూర్తిగా తమ మద్దతుని తెలియజేసే పరిస్థితి ఉందండి రాష్ట్రంలో. ఓకే, ఓకే. ఒకసారి సయ్యద్ రఫీ గారు, వెరీ గుడ్ మార్నింగ్. మీరేమంటారు? ఇది కాంగ్రెస్గా ఇటు టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా గతంలో ఫెయిల్ అయ్యారు కదా, ఆల్రెడీ ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి స్కోప్ ఉంది అనేది కాంగ్రెస్ నాయకుల మాట. మీరేమంటారు? అలాగే షర్మిల గారు పీసీసీ పగ్గాలు చేపడుతున్నారు కాబట్టి ఎంతవరకు ప్లస్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందంటారు షర్మిల గారి వాళ్ళు ఇప్పుడు? నమస్కారం సార్. నమస్కారం మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గోపాల్ గారా, జనసేన? అవునండి, జనసేన గోపాల్ గారు. గోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు ఎస్కే బాజీ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభోదయం. మీరు చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలం అవడమే కాకుండా అరాచకం సృష్టించింది. ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల బ్రతుకు భారం అయిపోయింది. ఒక పక్క పన్నులు, ఒక పక్క ట్యాక్సులు, అలాగే అధిక ధరలు, రెండోది ఉపాధి లేకపోవటం. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి, ఈ స్థానంలో ఎవరు సమర్థులు అనేటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ₹1 ట్యాక్స్ పెంచకుండా, ₹1 పన్ను వేయకుండా, ధరలని అదుపులో పెట్టి, ఉపాధి అవకాశాలు విపరీతంగా పెంచి సుభిక్షంగా రాష్ట్రాన్ని ఉంచితే ప్రజలు హ్యాపీగా అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయలేదని చెప్పి ఆయన ఓడించలేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి నాకు 2014లో
అవకాశం ఇవ్వలేదు, 2019లో ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు షర్మిల గారైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో ఆమె తల్లిగారు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు 3 ప్రాంతాల్లో తిరిగి చివరికి రాజధానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేగంగా రాజధాని కట్టట్లేదు, నేను వస్తే కడతాడు, మా అన్న వస్తే కడతాడు, నా బిడ్డ వస్తే కడతాడని చెప్పేసి ప్రజల్ని నమ్మించి చివరికి రాజధాని రైతుల్ని కూడా నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రానికి వాళ్ళ రాజధాని లేకుండా పోయింది. 3 రాజధానులు అన్నాడు, దాన్ని అటకెక్కిచ్చేశాడు, అసెంబ్లీలోనే ఆ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. ఇవాళ అగమ్య గోచరంగా మారిపోయింది. ఒక పక్క దళితుల మీద దాడులు, నిన్న చూశాం కదా, కోడికత్తి కేసుకు సంబంధించి వాళ్ళ కోడికత్తి జనపల్లి షర్మిల గారి ప్రభావం ఎంత రేపు వైజాగ్లో రాబోతున్న ఎన్నికల మీద అంటే? ఏ సార్ షర్మిల గారి ప్రభావం ఎంత రేపు రాబోతున్న ఎన్నికల మీద అంటే? అంటే ఇది నేను ఒక మాట చెప్తా. ప్లీజ్. ఇప్పుడు ఓ పక్కన జనపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయనకి మద్దతుగా వాళ్ళ తల్లి గారు సావిత్రమ్మ గారు, అలాగే సోదరుడు సుబ్బరాజు గారు ఇద్దరు కూడా 2 రోజులు విజయవాడలో దీక్ష చేశారు. రాత్రి భగ్నం చేశారు పోలీసులు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు డ్రామాలు ఆడావు, కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయిని చంపావు, ఈ 2 సానుభూతులు నీకు ముఖ్యమంత్రిగా రావడానికి ఉపయోగపడింది. రెండోది, దాన్ని చంద్రబాబు మీద నెట్టేసి నువ్వు రాజకీయం చేశావు. రెండోది, ఇవాళ అబద్ధాలు చెప్పి నువ్వు ఏదైతే మేనిఫెస్టో అన్నావో దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు అరాచక పరిపాలన చేశావు కాబట్టి ప్రజలు నేను ఓడించాలనుకుంటున్నారు. మీరు ఒక ప్రశ్న అడిగారు, షర్మిల గారు వస్తే ఎలా ఉంటుందని. ఏమండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఓటు బ్యాంక్కి ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంకులు ఉంటాయండి. ఇప్పుడు మా పార్టీకి 23 సీట్లు వచ్చినాయి, కానీ 40% ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ. అంటే చెక్కు చెదరలేదు మా ఓటు బ్యాంకు. అంటే ఎవరైతే తటస్థులుగా ఉన్నారో వాళ్ళు ఒక 20% తటస్థులుగా ఉంటారు ఎప్పుడు సమాజంలో. ఆ 20% జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 30% ఎప్పుడు కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉంది. ఆ 30%లో ఓటు బ్యాంకు 28.5% ఓటు బ్యాంకు రాజశేఖర రెడ్డి కుమారుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది పెట్టాడు. కాబట్టి అప్పట్లో రాష్ట్రాన్ని చీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల్లో కోపం ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ బిడ్డ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది 5% వస్తుందా, 10% వస్తుందా, 15%? నన్ను చెప్పలేడు రావచ్చు. దీనివల్ల నష్టం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. మేమేం కోరుకుంటున్నామంటే వైఎస్ఆర్ పార్టీ లాంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక అరాచక పార్టీ అంతరార్థం అయిపోవాలా, అది అంతం అయిపోవాలా. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షం ఉంటుంది. మాకు రాజకీయాలు ఆ వ్యక్తిగతం కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యక్తిగతం చేశాడు. ఎగ్జాంపుల్ బాలశౌరి గారు ఆయనకి ఎంతో సపోర్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ఎంపీగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరికీ డిన్నర్కి పిలిస్తే దానికి బాలశౌరి గారు ఇంకా కొంతమంది హాజరైతే నువ్వు రేవంత్ రెడ్డి విందుకి ఎందుకు హాజరయ్యావని చెప్పి నీకు టికెట్ లేదని చెప్పేసి అన్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు, కక్ష సాధింపు వ్యక్తిత్వం ప్రజలు హర్షించరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పార్టీ ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రేపు ఎన్నికల్లో అదే జరుగుద్ది. వైఎస్ఆర్సీపీ అంతరార్థం అయిపోతుంది, అది సమాప్తం అవుతుంది. ఆ స్థానంలో కాంగ్రెస్ రావటం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మంచిదే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ మేరకు షర్మిల కూడా ప్రభావితం చేస్తుంది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మా ఓటు బ్యాంక్కి, తటస్థుల ఓటు బ్యాంక్కి ఎటువంటి నష్టం లేదు. మేము వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతా ఉన్నాం. పెద్ద మెజార్టీతో మేము జనసేన కలిసి
ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రజలు కూడా ఈ Right. ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే ఓకే అంటే బాజీ గారు ఇప్పుడు మరి మీరేమంటారంటే రఫీ గారు చెప్పినట్లుగా కేవలం వైసీపీ ఓటు బ్యాంకు మాత్రమే చీలే అవకాశం ఉందంటారా? టీడీపీ జనసేన మీద మీ ప్రభావం ఏం ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి, లేకుండా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఘనమైన చరిత్ర ఉందండి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైన పాత్ర వహించిందండి. అంతేకాకుండా అందుకే అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కాదు. సెంటిమెంట్ చాలా ఉంది. అంటే సౌత్ నేను ఇండియా, అనేది దక్షిణ ఏంటంటే భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ ఆదరిస్తారు. పరిస్థితి ఏంటి, అలాగే గతంలో మన ఏం రాష్ట్రంలో చేసింది కూడా కాంగ్రెస్ అనేది ఒక అంశం అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలో చెప్పనండి సార్, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఏం అదే మన ఆలోచిస్తారనేది పక్కనున్న important కదా. కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి నిరూపితమైంది. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. మరి ఇందాక రఫీ గారు చెప్పారు 28%, 29% ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఉందని. ఖచ్చితంగా మా ఓటు బ్యాంకు మాకు తిరిగి వస్తుంది. అంతేకాకుండా తటస్థంగా ఉన్న ఓటు వేయడానికి వెళ్ళని తటస్థంగా ఉన్న ప్రజానీకం నుంచి కూడా మాకు 10 నుంచి 15% మాకు ఓటింగ్ చేసే ఛాన్స్ ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, మరి ఇతరితర మరి కమ్యూనిస్ట్ పార్టీలు వాటి నుంచి కానివ్వండి కూడా మా కాంగ్రెస్ పార్టీకి మరి ఓటింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్న పరిపాలన చూసి వీళ్ళ పరిపాలన నచ్చక అసంతృప్తి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్సంటేజ్ కొంత కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయ్యి ఖచ్చితంగా మేము ఒక 40 నుంచి 50% వరకు ఓటింగ్ తెచ్చుకునే ఛాన్స్ మాకు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాదు అంటే మరి అన్ని అనుకూలిస్తే కనుక మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికైనా మరి వేవ్ కనుక వస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా మేము మరి మాకు అవకాశం ఉందండి. బాజీ గారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 1% నుంచి 40-50% మీరు ఎగబాకడం అంటే సాధారణమైన విషయమా? కాదండి, నేపథ్యం అండి, కాంగ్రెస్ పార్టీ యొక్క నేపథ్యం. ఇది కొత్త పార్టీ కాదు. అట్లాగే రాలేదు కదా మీకు గతంలో, మీరు అంత భారీ కాంగ్రెస్ పార్టీ కొన్ని నేపథ్యం. ఇప్పుడు జరిగిన భారీ మార్పు అంటే మహా అయితే షర్మిల గారు మీ పార్టీలో జాయిన్ అవడమే కదా, అంతకు మించి ఇంకా భారీ మార్పే ఉంది కాంగ్రెస్ లో. 1% కాదండి, మాకు ఏదైతే మా 30% స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందో ఆ 30%కి మాకు కొంత పర్సెంటేజ్ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా 10 నుంచి 15% అడిషనల్ గా యాడ్ అయ్యే ఎన్నికల్లో ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది మీకు? గత ఎన్నికల్లో మీ ఓటు పర్సెంటేజ్ ఎంత? 30% ఎక్కడుంది? లేదు, గత ఎన్నికల్లో ఓటు పర్సెంటేజ్ ఉందని మేము చెప్పలేదండి. గత ఎన్నికలకి ఇప్పుడు రాబోయే ఎన్నికలకి ఎంతో డిఫరెన్స్ ఉంది. గత ఎన్నికల్లో మరి ఇప్పుడున్న పార్టీల ప్రభావం కానివ్వండి, మరి రాష్ట్ర విభజన ప్రభావంతో మేము రిమార్కబుల్ గా మేము సాధించలేకపోయాం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓట్లు కానివ్వండి, అట్లాగే గతంలో పనిచేసిన ప్రభుత్వం కూడా పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి కానివ్వండి, అవి మాకు ప్లస్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించబోతుంది ఈ రాష్ట్రంలో. ఓకే అంటే మీరు చూశారు, మీరు కేసీఆర్ ప్రభావం ఎంతో ఉన్న తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో విజృంభించి అధికారం చేజిక్కుంది. మరి అట్లాంటిది మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అటువంటి పరిస్థితులే వస్తాయని చెప్పేసి మేము దృఢంగా నమ్ముతున్నాం. సరే, అంటే ఒక్క విషయానికి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు ఇంతకు ముందు కూడా నేను ఈ మాట అడిగాను. షర్మిల గారు తెలంగాణలో నేను రాజకీయాలు చేస్తానన్నారు, తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అక్కడ స్కోప్ లేక ఇక్కడికి వచ్చారనేది క్లియర్గా కనిపిస్తుంది. రెండో అంశం, ఇప్పుడు అన్నతో పొసక్క మాత్రమే వైసీపీలోంచి బయటకు వచ్చారనేది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుకుంటున్న విషయం. కేవలం అన్నతో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్ దెబ్బతినడం వల్ల ఆవిడ బయటకు వచ్చారని, ఆ తర్వాత రాజకీయంగా భవిష్యత్తు కోసం తెలంగాణలో రాజకీయాలు చేద్దాం అనుకున్నారని, అక్కడ స్కోప్లోకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారనే విషయం ప్రజలందరికీ తెలియని విషయం కాదు. ఇదే అందరూ డిస్కస్ చేసుకుంటున్న విషయం కూడా. మరి ప్రజలు ఎలా కన్విన్స్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఈ విషయానికి? ఖచ్చితంగా అండి, ఇప్పుడు అన్న పార్టీతో కలిసి పనిచేసినంత మాత్రాన అట్లాగే స్టిక్ అవ్వాలని రూల్ ఏం లేదు కదండి. అట్లాగే ఆవిడ సొంతంగా తన పార్టీ స్థాపించి తెలంగాణలో రాజకీయాలు చేద్దాం ఇప్పుడు ఆవిడ సొంత పార్టీ కాదండి, షర్మిల గారి పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే కాంగ్రెస్ లోకి వచ్చారు, ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారే తప్ప డిఫరెన్స్ ఉంటుందండి. నేను అడిగే ప్రశ్న ఒకసారి సూటిగా అడుగుతాను. షర్మిల గారు కేవలం పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యారే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదు అనే ఒక ప్రశ్న వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే జరిగిన పరిణామాలు దానికి అనుకూలంగా ఉన్నాయి ఈ వాదనకి. నిజంగా ఆంధ్ర ప్రజల మీద అంత ప్రేమ ఉండి ఆంధ్ర ప్రజలు ఏదో అయిపోతున్నారు అనుకుంటే
వచ్చే పద్ధతి అంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఇదంతా తిరిగేసి వస్తాం, ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి చూపించినట్లు వచ్చారు కదా. ఇది ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా, లేదంటే ప్రజలకు ఇంకా ఏమైనా బలమైన మోటివ్ ఉందా? ఇవన్నీ మర్చిపోయి షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఇటు ఓట్లు వేయడానికి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ప్రజల తరపున అడుగుతున్నాను. షర్మిల గారు రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకూరింది. ఆవిడ కష్టపడి మరి పార్టీని ప్రజల్లోకి క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లే దమ్మున్న నేత. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నేపథ్యం ఉందండి. కాంగ్రెస్ పార్టీకి విశిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. మరి వాటి బలం ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారండి. గతంలో ఆవిడ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మనం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులతో ఆవిడ కాంగ్రెస్ లో అధికార నాయకత్వాన్ని టేకప్ చేయడం కంపారిజన్ చేయలేమండి. ఖచ్చితంగా ఒకటి షర్మిల గారు బలమైన నాయకురాలే, అందులో సందేహం లేదు. షర్మిల గారు చాలా సబర్డ్ అండ్ చాలా బలమైన నాయకురాలు, అందులో సందేహం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో కూడా ఎంత పటిమో, రాజకీయ పటిమో మనం చూసాం. పాదయాత్ర చేయడం అయినా సరే, వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్లడం అయినా సరే కాదనలేని విషయాలే. ఖచ్చితంగా ఆవిడ కెపాసిటీని, క్యాపబిలిటీని ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి తీరు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గురించే మనం చర్చించాల్సిన అవకాశం వస్తుంది. సరే, ఒకసారి నేను గోపాల్ గారితో మాట్లాడుతాను. గోపాల్ గారు, ఇంతకుముందు రఫీ గారు మాట్లాడినా, లేదంటే జనసేన నాయకులు గతంలో కూడా డిబేట్లో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ లెగసీ చీలబోతోంది తప్పితే టీడీపీ జనసేనకి నష్టం లేదు అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వం అని చెప్పి రెండు పార్టీలు కలిశాయి, జనసేన, టీడీపీ. కానీ ఇప్పుడు షర్మిల గారు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉండడం వల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక అంటే కోర్ ఓటింగ్, ఇంతకుముందు మనకి రఫీ గారు చెప్పినట్లుగా కోర్ ఓటింగ్ అనేది ఉంది, టీడీపీకి ఉంది, వైసీపీకి ఉంది. మరి ఈ కోర్ ఓటింగ్ కాకుండా మిగతా ఓటింగ్ ఏదైతే ఉందో, వ్యతిరేక ఓటైనా సరే, న్యూట్రల్ ఓటైనా సరే, ఇటు షర్మిల వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం కొంత ఉంది. దానివల్ల టీడీపీ జనసేనకే నష్టం అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే షర్మిల గారు వచ్చింది నిజంగా అతను అన్న మీద కోపంతోటో, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్తోటో ఏదో విధంగా అయితే రావచ్చు. దానికి ఏం తప్పు పట్టడానికి లేదు సార్. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా రావచ్చు రాజకీయాల్లో. థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ కానీ, ఫోర్త్ ఆల్టర్నేటివ్ పార్టీ కానీ వస్తే అది రాష్ట్రానికి, ప్రజలకి మంచి జరుగుతుంది తప్పితే పార్టీలకి కొంచెం చెడు మంచి జరిగినా కానీ ప్రజలకైతే మంచి జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో వాయిస్ ఎక్కువ మంది వినిపించడం వలన అధికార పార్టీలు ఎవరున్నా సరే, రేపు జనసేన, తెలుగుదేశం ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎవరున్నా కానీ వాయిస్ వినిపించడానికి అపోజిషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అల్టిమేట్గా రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా సరే ప్రజల కోసం చేస్తాం, రాష్ట్రాల కోసం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు వస్తే కనుక నిజంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్ మార్క్ అండి. కానీ షర్మిల గారు ఒక కుట్రపూరితమైన రాజకీయాలతో పాటు లోపలికి వచ్చిందంటే కనుక వేళ కాంగ్రెస్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి యాంటీ ఓటింగ్ ఏదుందో దాన్ని తెలుగుదేశం, జనసేన, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కలిసి వస్తే ఈ పొత్తు ఏది ఉందో ఆ పొత్తుకి రాకుండా ఓటుని చీల్చడానికి వచ్చారా అనే క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ప్రజల్లోనే ఉంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా క్వశ్చన్ మార్క్ ఉండడం అన్నది నిజంగా కూడా ఉంది సార్. అయితే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, షర్మిల గారు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాల మీద కానీ, షర్మిల గారు తన అన్నాన్ని చూసుకోకుండా కానీ ఆవిడ ప్రచారం చేస్తుందా, లేదా కేవలం ఓట్ బ్యాంక్ని ఇటు డైవర్ట్ అవ్వకుండా కాపాడడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడడానికి షర్మిల గారు పగ్గాలు పుచ్చుకున్నారా అనేది వేచి చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే షర్మిల గారు రాజకీయ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీలో మొదటి మెట్టు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆవిడని స్వాగతిస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, ఆవిడ నిజంగా అన్న మీద ద్వేషాలతో రాజకీయాల్లోకి రాకూడదు సార్. ఎవరో కూడా వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయాల్లోకి రాకూడదు. మీరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ తరఫునైనా తిరగచ్చు, ఏ పార్టీ తరఫునైనా పోటీ చేయొచ్చు. కానీ వ్యక్తిగత ఎజెండా అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగత ఎజెండాతో వచ్చి ఉంటే ఆవిడ షర్మిల గారు
ఎంతవరకు సఫలం అవుతారు అంటే జీరో స్థాయిలో ఉన్నటువంటి అంటే 1%లో ఉన్నటువంటి కాంగ్రెస్ని 30, 40, 70%, 40%కి తీసుకెళ్ళి విజయపదంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందా అన్నది వెన్నెల్లో యుద్ధం. ఇంకా అది కళ, ఒక కళ లాంటిది. అది జరగని పని. 2029కి ఏమన్నా అవకాశం ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ 24లో అయితే అది కళ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ని చేల్చడానికి షర్మిల గారు ఉపయోగపడతారా, లేకపోతే నిజంగా అతని అన్న మీద ద్వేషం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, నా తండ్రి ఇచ్చినటువంటి వారసత్వం నాకు కూడా ఇక్కడ ఉంది అని వచ్చి రాష్ట్రాన్ని కాపాడే దిశగా షర్మిల గారు వెళ్తారో చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక అంశాల్లో షర్మిల గారు విమర్శించి తీరాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు ఏం చేస్తారన్నది ప్రజలు చాలా క్లియర్గా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు ప్రజలకి, కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారన్నది వేచి చూడవలసిన అంశమే తప్పితే ఈరోజు మనం డిస్కషన్లో కొంతవరకు మాట్లాడుకోవచ్చు, డెఫినెట్గా తప్పేం లేదు, కానీ వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే బాజీ గారు ప్లీజ్ 2 మాటల్లో. నేను రఫీ గారు అటువంటి అపోహలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా కుటుంబ సభ్యుల మీద ఏ ఒక వ్యక్తి మీద ద్వేషంతో రాజకీయాల్లో రారు. అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద నేషనల్ పార్టీకి బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ లైను, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఎజెండా ప్రకారమే పార్టీ యాక్టివిటీస్ ఉంటాయి. అట్లాగే ఆవిడ కూడా ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలని, ఆయన యొక్క సంక్షేమ విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలనే ధ్యేయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకున్నా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి రాజకీయాలు చేయాలనుకున్నా ఆవిడ ఉద్దేశం, ధ్యేయం, లక్ష్యం అవే. అంతేగాని ఇందాక వారు అన్నట్టుగా వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగతమైన ఎజెండాలు ఏమి ఉండవు. మరి ఆ ప్రజలు చూస్తారు, ప్రజలకు ఆ విషయం అంతా తెలుసండి. ఎవరు కూడా ఇవాళ కుటుంబ సభ్యులు అనేక కుటుంబాల్లో కూడా మరి అన్నదమ్ములు విడిపోతారు, అక్క చెల్లెలు విడిపోతారు, ఎవరి యాక్టివిటీస్ లో వాళ్ళు ఉంటారండి. అలా అంత మాత్రాన ఆ వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయని, ఆయనకి లాభం చేకూర్చాలని వస్తారనుకోవడం అనేది కేవలం అపోహ, అనుమానాలు. అవి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క సిద్ధాంతాల బేస్ మీదే నడుస్తుంది. ఖచ్చితంగా షర్మిల గారు ఆవిడ తన యొక్క కష్టంతో, తన కృషితోటి పూర్వపు ఔన్నత్యాన్ని కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో తీసుకొస్తారనడంలో ఎట్టి సందేహం లేదండి. ఎవరు కూడా ప్రజలు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ అటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గట్టి ఛాలెంజ్ ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇవ్వబోతుంది. మరి అందరూ సిద్ధంగా ఉండాలి. బాజీ గారు, వ్యక్తిగత ఎజెండాలతో రాజకీయాల్లోకి రావడం మంచిది కాదు, నిజమే. మీరు చెప్పారు, రాలేదు షర్మిల గారు అంటున్నారు. ఓకే, కొద్దిసేపు అలాగే అనుకుంటే ప్రజలకి ఇప్పుడు చూస్తున్నారు కదా, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు వచ్చి మరి మా అన్న సరిగా పాలించడం లేదు, చేతకాట్లేదు మా అన్నకు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తప్పులు చేస్తున్నారని ఎప్పుడైనా ప్రశ్నించారా? లేదు. తెలంగాణకి వెళ్ళారు, అక్కడ రాజకీయాలు చేస్తారని చెప్పి తెలంగాణకి వెళ్ళారు. అక్కడ స్కోప్ లేకపోవడం వల్ల మాత్రమే ఇక్కడికి వచ్చారు. సరే, ఇప్పటి వరకు మీరు చెప్పండి, ఒక్క సందర్భంలో షర్మిల గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళకి చేత కావట్లేదనో, లేదంటే పలానా విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పిన సందర్భం ఒకటి చెప్పండి. కాదండి, ఇప్పటి వరకు ఆవిడ ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి రాలేదు. ఆవిడ తెలంగాణకి పరిమితం అయ్యారు. ఇవాళ ఈ రాష్ట్రంలోకి బాధ్యతలు తీసుకుని అడుగు పెట్టబోతున్నారు. మీరు అప్పుడే క్వశ్చన్ చేస్తే ఎలా చెప్పండి? నేను అనేది అదే. రేపటి మీరు అంటున్నారు కదా పర్సనల్ ఎజెండాస్ ఏం లేవు అని చెప్తున్నారు కదా. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే 5 ఏళ్లలో ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి, 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రజల కోసం మాట్లాడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే. కాదండి, అది పారామీటర్ కాదు. మునుముందు మీరు చూస్తారు, ఈ రాష్ట్రంలో ఏంటంటే జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఖచ్చితంగా ఆవిడ మరి ఎండగడతారు, ప్రజల దృష్టికి తీసుకెళ్తారు, ఈ ప్రభుత్వ విధానాలని దుయ్యబడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లైన్ లోనే ఆవిడ పనిచేస్తారు. ఈ ఎన్నికల సమయం వచ్చిందండి, ఆ టైంలో వచ్చేసి ఇంకా సరే. ఒకసారి రఫీ గారు మీరేమంటారు ప్లీజ్? ఇప్పుడు గోపాల్ గారు ఒక్క నిమిషం, మీ దగ్గర నేను మాట్లాడతాను. గోపాల్ గారు ఒక విషయం చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టిందే సోనియా గాంధీని వ్యతిరేకించి, వ్యక్తిగతంగా
సోనియా గాంధీని టార్గెట్ చేసి, కాంగ్రెస్ని టార్గెట్ చేసి నాకు అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది సోనియా గాంధీ అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని లాగాడు. ఇది 2014లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆయనకు షిఫ్ట్ అయింది. సార్ 2019 వచ్చేటప్పటికి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేసి, అబద్ధాలు చెప్పి, శుష్క వాగ్దానాలు చేసి, ఎక్కడ పడితే నేను వస్తే పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తాను, నేను వస్తే రాజధాని వేగంగా కడతాను, నేను వస్తే జాబ్ క్యాలెండర్ జనవరి కల్లా ఇస్తాను, కేంద్రం మెడల్ నుంచి ప్రత్యేక హోదా చేస్తాను, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను, ఇలా కోకల్లు వాగ్దానాలు చెప్పి తటస్థుల ఓటు బ్యాంకుని లాగాడు. 30% ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని అటు పక్కన లాక్కుని వెళ్ళాడు 2014లో. 2019 వచ్చేటప్పటికి 20% తటస్థులని లాగాడు. దాంతో 50% అయింది. మా 40% ఓటు బ్యాంకు, మా 40% అలాగే ఉంది. ఏం చెక్కు చెదరలేదు. తటస్థుల్లో మార్పు వచ్చింది. ఒకసారి ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, చూద్దామని చెప్పేసి వెళ్ళారు తప్పితే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగాలేదని చెప్పి తటస్థుల వల్ల మా ఓటు బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా ఓటు బ్యాంకు పెరిగింది, తటస్థులు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కానీ, తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద చేసిన అరాచకాలు కానీ, ప్రజల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇందాక నేను చాలా విషయాలు చెప్పాను, ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, వీటన్నిటికీ పరిష్కరించగలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి కలయిక ఈ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందనేటువంటి తటస్థులు నమ్ముతున్నారు, అందరు ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము విజయటంకా మోగించబోతా ఉన్నాం. ఇప్పుడు షర్మిల గారు ఆమె చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని చూపించి ఏ రకంగా అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చూపించాడో, ఇవాళ షర్మిల గారు చెప్పేది ఏంటంటే సోనియా గాంధీ ఏం చేయలేదు, మా అన్నకి నష్టం జరగలేదు, మా వల్ల సోనియా గాంధీ వల్ల మా కుటుంబానికి నష్టం జరగలేదు, మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మా అన్న నాకు మోసం చేశాడు, నాకు ఇవ్వాల్సినటువంటి ఆస్తులు ఇవ్వలేదు, నేను వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేసిన, పాదయాత్ర చేసిన, కనీసం నాకు రాజకీయ గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చేశాడు అనేది ఆమె చెప్పినా చెప్పకపోయినా ప్రజలు భావిస్తారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ లైన్ అయితే తీసుకొని సోనియా గాంధీని విమర్శించి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లాగాడో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని విమర్శిస్తేనే మళ్ళీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి రాదు. ఇది ఆ ముందు ఉన్నటువంటి టాస్క్. రెండోది ఏంటంటే ఆమె కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి చాలా విమర్శించారు, అనేక విషయాల్లో మాట్లాడారు. వాటన్నిటి కూడా ఆమె జవాబు చెప్పాల్సి ఉంటుంది. నేను ఆ రోజున 2019లో నేనేదో ఊహించుకున్నాను, జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు కంటే ఎక్కువ పరిపాలన చేస్తాడు అని చెప్పి అదే నేను భావించానని చెప్పి కూడా చెప్పాల్సి ఉంటుందామా? ఇప్పుడు కూడా ఆపోజిట్ స్టాండ్ లోనే ఉంటారు కదా సహజంగానే. ఇప్పుడేం మీతో కలిసి రావట్లేదు కదా. నేనేం మాతో కలిసి రావాలని మేము కోరుకోవట్లేదు. ఇందాక మీరు ఒకటి అన్నారు, ప్రతిపక్ష ఓటు బ్యాంకు చీల్చడానికి వచ్చారు గోపాల్ గారు అన్నట్టుగా. ఆమె ప్రతిపక్ష ఓటు బ్యాంకుని చీల్చేంత స్థాయి ఇంకా ఆమెకి రాలేదు, తటస్థుల ఓటు బ్యాంకుని లాగేంత ఇది రాలేదు. జవసత్వాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి బిడ్డగా అదే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆమెకి చరిష్మా ఒక నాయకురాలుగా ప్రూవ్ చేసుకుందాం. ఆమె తెలంగాణలో పాదయాత్ర చేయడం కానీ, పార్టీ పెట్టడం కానీ, ఈ రాష్ట్రంలో కూడా గతంలో తిరిగి ఉండటంలో లీడర్గా రాజశేఖర రెడ్డి చరిష్మా లెగసీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక అదనపు ఆకర్షణ వస్తే తప్పితే మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమెను యాక్సెప్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి చేయాలనో లేదా కాంగ్రెస్ అధికారం తీసుకురావాలనే అంత స్థితి ఆమెకు రాదు. అది ఏదైనా ఒక పార్టీగా స్టాండ్ అయితే ఈ ఎన్నికల్లో అప్పుడు భవిష్యత్తులో చూసుకోవచ్చు ఆ విషయం. ఓకే గోపాల్ గారు, మీరేదో చెప్పాలన్నారు, 2 మాటల్లో ప్లీజ్. మాట్లాడొచ్చండి. 2 మాటలు, సమయం ఎక్కువ లేదు ప్లీజ్. సార్ ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు పిసిసి పగ్గాలు చేపట్టిన వెంటనే బాజీ గారు ఒక్క నిమిషం, పిసిసి పగ్గాలు చేపట్టిన వెంటనే చెప్పండి బాజీ గారు చెప్పండి. నందు గారు, ఇప్పుడు షర్మిల గారు పిసిసి పగ్గాలు పట్టుకున్న వెంటనే ఆవిడ ఇవ్వాల్సిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే
ఈ రాష్ట్ర పరిస్థితుల కోసం కాకుండా ఈ రాష్ట్ర పరిస్థితులు ఎలాగ అందరికీ తెలుసున్నవే. ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఆవిడికి వాళ్ళ తల్లికి జరిగిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం మీద మొదలు పెట్టాలి ఆవిడ ప్రస్తావన. ఆవిడ మొదటగా పిసిసి అధ్యక్షులుగా సంతకం పెట్టి ఆవిడ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆవిడ 3 అంశాల మీద మొదటగా ప్రస్తావించాలి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం మీద మొదట మాట్లాడాలి. అలాగే అతని తల్లిని కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో ఎప్పుడైనా ప్రశ్నించింది ఆవిడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అన్నారు కదా సార్ నందు గారు. అది ఏంటంటే నిజంగా కూడా ఆవిడ ప్రస్తావన ఖచ్చితంగా మొదలు పెట్టవలసింది ఈ 3 అంశాల మీదే. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి చేసిన అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. ఆవిడ తల్లికి షర్మిల గారికి చేసిన అన్యాయం మీద ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఉంది. అది పిసిసి పగ్గాలు చేపట్టిన వెంటనే ఆవిడ ప్రస్తావన అక్కడి నుంచి మొదలవుద్దని నేను ఆశిస్తున్నాను. నిజంగా అదే జరిగితే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో వాటి మీద ఖచ్చితంగా ఆవిడ ప్రశ్నిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగడతారు, కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెస్తారు. అంతేగాని ఇక్కడ వ్యక్తిగత విషయాలు కానివ్వండి, గతంలో జరిగిన వ్యక్తిగత విషయాలకు అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇది నేషనల్ పార్టీ తీసుకున్నారు. ఆవిడ నేషనల్ పార్టీ లైన్ ప్రకారమే ఆవిడ పనిచేస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు ఎట్లా అన్యాయానికి గురయ్యారు, అక్రమాలకు గురయ్యారు, ఎలాంటి అవకతవకలు, అవినీతి జరుగుతా ఉంది, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఓకే, రైట్, అనుమానమే లేదు. రైట్. చివరిగా నేను చెప్పేది ఒకటే, సరే ఎవరి ఓటు బ్యాంకు చీల్చుతారు లేదంటే ఎవరి ఎమ్మెల్యేలు ఎవరు లాక్కుంటారు అనేది పక్కన పెడదాం. ప్రజలైతే అబ్జర్వ్ చేయిస్తున్నారు అన్ని విషయాలు, ప్రజలకు తెలియంది కాదు, ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు పరిస్థితి. చివరిగా ఒక్క విషయం ఏంటంటే షర్మిల గారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏం లేదు. త్వరలో తేలబోతుంది ఎవరు బలాబలాలు ఏంటి, ఎవరు ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం. మొత్తం మీద పీసీసీ బాధ్యతలు చేపడుతున్నందుకు షర్మిల గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సయ్యద్ రఫీ గారు, బాజీ గారు, అలాగే గోపాల్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.